Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 January 24. Today current affairs headlines. Global Firepower Index 2025 వార్తల్లో ఉందన్న గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ దేనికి సంబంధించినది మాట్లాడుతూ X1 మెడ్ టెక్ జోన్లో మెడికల్ సైక్లోట్రాన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మెడ్ టెక్ జోన్ అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉందన్న. నెక్స్ట్ వన్ జాతీయ బాలికల దినోత్సవం 2025. నెక్స్ట్ వారవకల్లో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ అనేది వార్తల్లో ఉంది. నెక్స్ట్ వన్ మహాకుంభమేళాలో దివ్యాంగులకు చికిత్స కృత్రిమ అవయవాలనేది వార్తలో ఉంది నాన్న. నెక్స్ట్ గణతంత్ర పరేడ్లో 26 శకటాలు ప్రదర్శన అనేది వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025. ఓకే, చాలా ఇంపార్టెంట్ అవుతుంది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 మరి దేనికి సంబంధించి అంటే సైనిక బలాన్ని ఆయా దేశాలు పరిశీలించుకుంటేనా అన్ని దేశాలు కూడా శత్రు దేశాలపైన పోరాటం చేయరనా, ఒక దేశం బలంగా ఉండాలి అంటే ఆర్మీ పరంగా సైనిక పరంగా బలంగా ఉండాలి నాన్న. ఆ దేశంలో సైనికులు ఎక్కువ మంది ఉండాలి, సరిహద్దుల్లో దేశాలు కాపాడుతూ ఉంటారు. మరి దీన్ని ఆధారంగా చేసుకొని 2025లో ఒక రిపోర్ట్ వచ్చింది. దాని పేరే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 దేనికి సంబంధించి అంటే ఆర్మీకి సంబంధించి, సైనిక రక్షణ దళాలకు సంబంధించిన గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఒకవేళ ఈ రిపోర్ట్లో టాప్ 4 కంట్రీస్ ఏమున్నాయి, గతంలో 2024లో ఏ దేశాలు ఉన్నాయో సేమ్ అదే దేశాలు టాప్ 4లో ఉన్నాయి 2025లో. ఫస్ట్ వన్ అమెరికా ఉంది నాన్న. ఫస్ట్ వన్ అమెరికా, సెకండ్ వన్ రష్యా, నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చైనా. మరి భారతదేశం 4వ స్థానంలో ఉంది. అంటే అమెరికా, రష్యా, చైనా, భారత్ వరుసగా అత్యంత శక్తివంతమైన మిలిటరీ దేశాలుగా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ప్లేస్ ఏముంది అమెరికా, సెకండ్ రష్యా, థర్డ్ వన్ చైనా, ఫోర్త్ వన్ భారత్. ఓకేనా. మరి ఈ రిపోర్ట్ ఏ ఇయర్ నుంచి రిలీజ్ చేస్తున్నారు, అసలు ఎవరు రిలీజ్ చేస్తున్నారు? 2006 నుండి గ్లోబల్ ఫైర్ కమ్ వెబ్సైట్ ద్వారా విడుదల చేస్తున్నారు. గ్లోబల్ ఫైర్ కమ్ వెబ్సైట్ ద్వారా ఏ ఇయర్ నుంచి 2006 నుంచి నాన్న. మరి మొత్తం ఎన్ని దేశాలకి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే 145 దేశాల సైనిక బలాన్ని మానవ శక్తి, సహజ వనరులు, ఆర్థిక వనరులు దాదాపు 60 కంటే ఎక్కువ పారామీటర్ల ఆధారంగా అంచనా వేస్తారు. అంటే ఈ రిపోర్టు 60 పారామీటర్స్ ఆధారంగా ఇచ్చారమ్మా, 60 పారామీటర్లని ఆధారంగా చేసుకొని రిపోర్టు రిలీజ్ చేస్తారు. దాంట్లో ప్రధానంగా సైనిక బలాన్ని అంచనా వేస్తారు, నెక్స్ట్ మానవ శక్తిని అంచనా వేస్తారు, సహజ వనరులు ఆ దేశంలో సహజ వనరులు ఎంతవరకు ఉన్నాయి, నెక్స్ట్ ఆర్థిక వనరులు ఎంతగా ఉన్నాయి, దాదాపు 60 కంటే ఎక్కువ పారామీటర్ల ఆధారంగా ఇచ్చారు. దాంట్లో ఇండియా ప్లేస్ 4th వన్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ రిపోర్ట్లో భూటాన్ 145వ స్థానంలో ఉంది నాన్న. మన పొరుగు దేశం పాకిస్తాన్ ఎన్నో ప్లేస్లో ఉందంటే 12వ ప్లేస్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న నివేదికల సూచీలు చాలా ఇంపార్టెంట్స్ అవుతుంది. గ్యారెంటీగా పోటీ పరీక్షలో 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయన్న. ఒక రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు, దాంట్లో ఇండియా ప్లేస్ ఏముంది, ఫస్ట్ ప్లేస్ ఏముంది, లేదా లాస్ట్గా ఉన్న దేశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు చాలా ప్లస్ అవుతుంది. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మెడ్ టెక్ జోన్లో మెడికల్ సైక్లోట్రాన్ కేంద్రము. మెడ్ టెక్ జోన్ అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నగరంలో ఉంది కదా. మరి ఏం చేస్తుంది మెడ్ టెక్ జోన్ అంటే మెడిసిన్స్ని తయారు చేస్తుందనా. మరి ఇటీవల కాలంలో మెడ్ టెక్ జోన్ మరలా వార్తల్లోకి వచ్చింది. మెడ్ టెక్ జోన్ అంటే మీకు గుర్తు రావాల్సింది నాన్న, ఇటీవల కాలంలో ఎంపాక్స్ లేదా మంకీ పాక్స్ వ్యాధికి మందును తయారు చేసినట్టు వార్తల్లోకి వచ్చింది. ఆర్టీపీసీఆర్ కిట్ను తయారు చేసినట్లు. ఆర్టీపీసీఆర్ కిట్ అనేది దేనికి పని చేస్తుంది నాన్న అంటే ఎంపాక్స్ వ్యాధికి. సరే చూద్దాం, మెడ్ టెక్ జోన్లో మెడికల్ సైక్లోట్రాన్ కేంద్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయనున్నారు అంటే ప్రధానంగా రేడియో ఐసోటోపులను తయారు చేయడానికి. రేడియో ఐసోటోపులను దేంట్లో ఉపయోగిస్తారు, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. క్యాన్సర్ పరీక్షలో ఉపయోగించేవి రేడియో ఐసోటోపులు. ఈ రేడియో ఐసోటోపులు మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఉండేనా. అయితే ఇవి ఇతర రాష్ట్రాల నుండి ఆయా రాష్ట్రాలను దిగుమతి చేసుకున్నాం ఇప్పటి వరకు మనం. అలా కాకుండా మనమే స్వదేశంగా తయారు చేసుకోవడానికి
తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవడానికి రేడియో ఐసోటోపులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోకుండా, ఒకవేళ అంటే ఇతర రాష్ట్రాలు దిగుమతి చేసినా సరే చాలా తొందరగా చాలా ఫాస్ట్గా రావటం లేదన్నా చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. మరి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్లో మెడ్టెక్ జోన్ ముందుకు వచ్చింది. మనమే స్వతహాగా తయారు చేసుకోవచ్చు అంటే ఐసోటోపుల్ని ప్రధానంగా దేంట్లో ఉపయోగిస్తారో క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. మెడ్టెక్ జోన్లో మెడికల్ సైక్లోట్రాన్ కేంద్రము, ఈ కేంద్రం ద్వారా ఐసోటోపులను తయారు చేస్తూ ఉంటారు. క్యాన్సర్ చికిత్స మరింత వేగవంతం చేయడానికి ఐసోటోపుల వాణిజ్య తయారీకి అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు అంటే ఐసోటోపులు వాణిజ్య రంగంలో తయారు చేసుకోవడానికి ఎవరు అనుమతించారు ఇటీవల కాలంలో అంటే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు వారు. నెక్స్ట్ వన్, న్యూక్లియర్ మందుల తయారీకి అవసరమైన 18F FDG, నెక్స్ట్ వన్ 68AG 13IL వంటి ఐసోటోపులను పొరుగు రాష్ట్రాలను దిగుమతి చేసుకునే వాళ్ళు ఇప్పటి వరకు. సింపుల్గా మనం ఒకటే గుర్తుపెట్టుకో, ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన ఐసోటోపుల్ని నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏ సంస్థ వారు తయారు చేయబోతున్నారు, ఐసోటోపులను దేంట్లో ఎక్కువ ఉపయోగిస్తారు, సరిపోతుంది. మరి మెడ్టెక్ జోన్ అంటే మరొక మీకు గుర్తు రావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ నానా అంటే గ్రీన్ ఫీల్డ్ అంటే దేశంలోనే తొలిసారిగా గ్రీన్ ఫీల్డ్ గ్లోబల్ మెడ్టెక్ యూనివర్సిటీ చాలా ఇంపార్టెంట్. అంటే దేశంలో తొలిసారిగా గ్రీన్ఫీల్డ్ గ్లోబల్ మెడ్టెక్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు, విశాఖపట్నంలో. మోస్ట్ ఇంపార్టెంట్, విశాఖపట్నంలో. మెడ్టెక్ జోన్ అంటే RT-PCR కిట్ని కూడా తయారు చేస్తారు. దేనికి సంబంధించి అంటే గుర్తుపెట్టుకోవాలి, ఎంపాక్స్ లేదా మంకీ పాక్స్ వ్యాధి కోసము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేది మరి ఈరోజు ఇంపార్టెన్స్ ప్రతి సంవత్సరం జనవరి 24 ఇంపార్టెన్స్ జాతీయ బాలికల దినోత్సవం, నేషనల్ చైల్డ్ గర్ల్ డే అని జరుపుకుంటాం. మరి ఏ ఇయర్ నుంచి తొలిసారిగా జరుపుకుంటాం అంటే 2008 నుండి. ఓకేనా, జాతీయ బాలికల దినోత్సవం 2025. మరి 2025 యొక్క థీమ్ అంటే ఇతివృత్తము, ఇంపార్టెన్స్. అంటే థీమ్ ఎలా జరుపుకున్నాం అంటే ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. 2025 యొక్క థీమ్. మరి ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం, జనవరి 24వ తారీఖున జరుపుకుంటాం జాతీయ బాలికల దినోత్సవాన్ని. మరి తొలిసారిగా ఏ ఇయర్లో జరుపుకున్నామంటే 2008. మరి జనవరిలో ఇంపార్టెన్స్ డేట్స్ ఒకసారి రీకాల్ చేస్తున్నాను మీకు. జనవరి 16 తొలిసారిగా, మరి 2025 జనవరి 16 తొలిసారిగా దేశంలో తొలిసారిగా ఒక డే ఇంపార్టెన్స్ ఉంది, జనవరి 16. ఇదే తొలిసారిగా లోక్పాల్ దినోత్సవాన్ని ప్రకటించారు. లోక్పాల్ దినోత్సవం తొలిసారిగా ఎప్పుడు జరుపుకున్నాం, జనవరి 16. జనవరి 16 మరొక ఇంపార్టెన్స్ ఉందనా, నేషనల్ స్టార్టప్స్ డే. స్టార్టప్ అంటే అంకుర పరిశ్రమలు, నేషనల్ స్టార్టప్ డే. నెక్స్ట్ లోక్పాల్ దినోత్సవం తొలిసారిగా జరుపుకున్నాం 2025. మరి నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం జనవరి 23 ఇంపార్టెన్స్ ఏంటన్నా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, దాన్ని పరాక్రమ దివాస్ అని చెప్పుకున్నాం నాన్న. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున జనవరి 25 ఏం జరుపుకుంటాం అంటే నేషనల్ వాటర్స్ డే, జాతీయ వాటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాం, గుర్తుపెట్టుకోమా. జాతీయ బాలికల దినోత్సవం 2025 థీమ్ ఏంటి, మరి ఏ ఇయర్ నుంచి తొలిసారి జరుపుకున్నాం అంటే 2008. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వారవకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ. అంటే వారవకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. మరి ఎక్కడంటే ఏ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్. ఏ జిల్లాలంటే కర్నూలు జిల్లా అని గుర్తుపెట్టుకోవాలి. కర్నూలు జిల్లా అంటే మీకు గుర్తు రావాల్సిన నంద్యాల గుర్తుకొస్తుంది. ఎందుకంటే 2024లో నంద్యాలలో అహోబెల్ల ప్రాంతాన్ని ఎలా గుర్తించారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పర్యాటక గ్రామం గుర్తించాం. ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది ఆంధ్రప్రదేశ్ నుంచి ఏంటి నాన్న, అహోబెలం మీకు ఐడియా ఉంది. ఇప్పుడు కర్నూలు జిల్లాలో వారవకల్లులో ఒక 300 ఎకరాల్లో డ్రోన్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు లభిస్తాయి నాన్న. ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ CMD
ఏఎండి దినేష్ కుమార్ గారు ప్రకటించారు. పెట్టుబడి పెట్టేవారికి ప్రభుత్వం ప్రోత్సాహం చేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ సిటీని ఏర్పాటు చేయనున్నాం కదా, దీంట్లో ఎవరైతే పెట్టుబడి పెడతారో వారికి ప్రభుత్వం అనేది సపోర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ 40,000 మంది వరకు ఉపాధి అవకాశాలు లభిస్తాయంట. ఓకే, డ్రోన్ సిటీ. మరి ఇటీవల కాలంలో అమరావతి డ్రోన్ సమిట్ జరిగింది. అమరావతి డ్రోన్ సమిట్ ఇది ఎక్కడ జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిందన్న. ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి అనే ప్రాంతంలో జరిగింది కదా. ఎప్పుడు జరిగిందన్న అంటే ప్రధానంగా అక్టోబర్ 22, 23 తేదీలో జరిగింది. అంటే దాదాపుగా దీంట్లో 5,000 వరకు డ్రోన్స్ పాల్గొన్నాయని మనం మాట్లాడుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మహాకుంభమేళాలో దివ్యాంగులకు చికిత్స, కృత్రిమ అవయవాలు. మహాకుంభమేళా అంటే ప్రజెంట్ మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు. ఈ సమయంలో ఒక సంస్థ ముందుకు రావడం జరిగింది. అంటే కృత్రిమ అవయవాలని ఏర్పాటు చేయనున్నారు. అంటే వారే స్వతహాగా అమౌంట్ ఖర్చు పెట్టి ఎవరైతే కాళ్ళు లేని వారు ఉంటారో వారికి కాల్ అనేది కృత్రిమ రూపంలో ఇవ్వడం జరుగుతుందన్న. అంటే దీంట్లో ప్రధానంగా ఏ సంస్థ వారు అంటే జైపూర్కి చెందిన ధార్మిక సంస్థ నారాయణ సేవా సంస్థాన వారు. నారాయణ సేవా సంస్థాన వారు వార్తలకు వచ్చారు. మరి దాదాపుగా 90,000 విలువ చేసే కృత్రిమ అవయవాలని ఉచితంగా అందించారు. అంటే ఇటీవల కాలంలో మహాకుంభమేళలో దివ్యాంగులకు చికిత్స మరియు కృత్రిమ అవయవాలను ఎవరు దానం చేస్తారు, ఉచితంగా అందించారు, లేదా ఏ సంస్థ వారు అంటే గుర్తుపెట్టుకో, జైపూర్కి చెందిన ధార్మిక సంస్థ నారాయణ సేవా సంస్థాన వారు. ఓకేనా. మరి మనం ప్రధానంగా మాట్లాడుకుంటే ఇటీవల కాలంలో మహాకుంభమేళ అంటే మీకు గుర్తు రావాల్సింది కిన్నర్ అఖాడా గుర్తు రావాలి. కిన్నర్ అఖాడా మరి దీన్నే సాధువుల కూటమి అని పిలుస్తారు. సాధువుల కూటమి. మరి కిన్నర్ అఖాడా లేదా సాధువుల కూటమిని ఎవరు ఏర్పాటు చేశారంటే ట్రాన్స్జెండర్స్ ఏర్పాటు చేశారు. ట్రాన్స్జెండర్ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ ట్రాన్స్జెండర్. మీకు చెప్పా, సాధువుల కూటమి లేదా కిన్నర్ అఖాడాకు చెందిన వ్యక్తులు ఎవరైతే దీవిస్తారో వారికి మంచి జరుగుతుంది అని చెప్పుకున్నాం. ఇది కూడా మహాకుంభమేళా అని మాట్లాడుకున్నాం. మహాకుంభమేళా ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కుంభమేళా అయితే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందన్న గుర్తుపెట్టుకోవాలి. అలాగే 2025 ఫిబ్రవరి 5వ తారీఖున ప్రయాగ్రాజ్లో మోడీ గారు స్నానం చేస్తారమ్మా. స్నానం అంటే కుంభమేళా వెళ్ళి స్నానం చేయనున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దేశ ప్రధాని కావున ప్రశ్న అడిగే అవకాశం ఉంది. వాడు ఎలాగైనా అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2025 జనవరి 26వ తారీఖున 76 రిపబ్లిక్ డే జరగబోతుంది. మరి ఈ సమయంలో ఆయా రాష్ట్రాలకు చెందిన శకటాలని ఢిల్లీలో ప్రదర్శిస్తూ ఉంటారమ్మా. ఢిల్లీలో కర్తవ్యపథ్ అనే ప్రాంతంలో ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని రాష్ట్రాల యొక్క శకటాలను ఎంపిక చేస్తారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటి కొప్పాక బొమ్మలను కూడా పంపిస్తారమ్మా. చూద్దాం. ఒకసారి మనం గమనిస్తే గణతంత్ర పరేడ్లో 26 శకటాలు ప్రదర్శన. మొత్తం అన్ని రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలను తీసుకున్నారు. కొన్ని రాష్ట్రాల నుంచి మొత్తం ఎన్ని శకటాలు ప్రదర్శించబోతున్నారు? 26 శకటాలు. దీంట్లో 16 శకటాలు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి, 10 శకటాలు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి. మరి దీంట్లో ఎంపికైన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, హర్యానా, జార్ఖండ్, నెక్స్ట్ గుజరాత్, నెక్స్ట్ పంజాబ్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, త్రిపుర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, చండీగఢ్, ఢిల్లీ. మరి దీంట్లో ప్రధానంగా కొన్ని ఆయా రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని మీకు చెప్తా, గుర్తుపెట్టుకో. మరి ఇటీవల కాలంలో మహాకుంభమేళా జరుగుతుంది ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ నుంచి మహాకుంభుని కూడా ప్రదర్శించబోతున్నారు శకటం రూపంలో. దీంట్లో మహాకుంభ్ 2025 సువర్ణ భారతం వారసత్వం అభివృద్ధి పేరుతో కూడా ఒక శకటాన్ని ప్రదర్శించబోతున్నారు. ఇంపార్టెంట్. మరి హర్యానా రాష్ట్రం నుంచి భగవద్గీతను శకటం రూపంలో ప్రదర్శిస్తారు.
ఎక్కడంటే కర్తవ్యపథ్. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి చీతాలను వదిలిన కూనో నేషనల్ పార్కు. కూనో నేషనల్ పార్కులో చీతాలను ప్రదర్శించారు కదా, అంటే చీతాలను పంపించాం కదా, దాని యొక్క శకటం ఏ విధంగా ఉంటుంది అని ఇప్పుడు న్యూఢిల్లీలో ప్రదర్శిస్తారు నాన్న. ఓకే, గణతంత్ర వేడుకలో 26 శకటాలు ప్రదర్శన. మరి దీంట్లో ప్రధానంగా మీకు చెప్పవలసింది ఆంధ్రప్రదేశ్ నుంచి గుర్తుపెట్టుకో. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటికొప్పాక బొమ్మల శకటాన్ని పంపిస్తున్నారు. మరి ఏటికొప్పాక బొమ్మలంటే మీకు గుర్తు రావాల్సిందనా, దాదాపు ఏటికొప్పాక బొమ్మలకి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. 400 సంవత్సరాల చరిత్ర కలదు మరి ఏటికొప్పాక బొమ్మలు. మరి ఏటికొప్పాక అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది అంటే ప్రజెంట్ అనకాపల్లి జిల్లా. ఓకే, అనకాపల్లి జిల్లా వరహా నది ఒడ్డున ఏటికొప్పాక ఉంది. మరి ఏటికొప్పాక బొమ్మలకి GI ట్యాగ్ గుర్తింపు కూడా ఉందమ్మా, జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు కూడా ఉంది. ఏటికొప్పాక బొమ్మలకి 2017లో GI ట్యాగ్ గుర్తింపు వచ్చింది, 2017. అదే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాకు చెందిన అంటే ప్రజెంట్ అంటే అనకాపల్లి జిల్లా అనవచ్చు, విశాఖపట్నం జిల్లా ఉంది కదా, విశాఖపట్నం జిల్లా మనకి అరకు కాఫీ, మరి అరకు కాఫీ ఉంది కదా, ఈ అరకు కాఫీ కూడా GI ట్యాగ్ ఏ ఇయర్లో వచ్చింది, 2019లో వచ్చింది. అంటే ఇలా లింక్ చేసుకోవాలి పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మరి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లా అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఎందుకు జరిగింది, అసలు రీజన్ ఏంటి, దానిపైన ఒక కమిటీ లేదా కమిషన్ వేస్తారు. మరి ఈ కమిటీ లేదా కమిషన్ అనేది 6 నెలల లోపు అనేది ఈ కమిటీ యొక్క నివేదికను సమర్పించాలి. అక్కడ ఏం జరిగింది, నెక్స్ట్ రానున్న కాలంలో అలాంటి సంఘటన జరగకుండా లేటెస్ట్గా ఒక కమిషన్ నియమించారు. మరి ఈ కమిషన్కి చైర్పర్సన్గా ఎవరు ఉన్నారని చూద్దాం. మరి ప్రధానంగా దేనికి సంబంధించి అంటే తిరుపతి తొక్కిసలాట విచారణ కమిషన్గా చూద్దాం నాన్న. తిరుపతి తొక్కిసలాట విచారణ కమిషన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి M. సత్యనారాయణ మూర్తి గారు వచ్చారు. ఎవరు అంటే హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి M. సత్యనారాయణ మూర్తి గారు. మరి ఈ కమిటీ లేదా కమిషన్ ఏం చేస్తుంది అంటే సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలను ఈ కమిషన్ విచారిస్తుంది. అక్కడ ఏం జరిగింది, ఎలాంటి సంఘటన జరిగింది, ఎందుకు అలా జరిగిందంటే వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీ సందర్భంగా తిరుపతి పద్మావతి పార్కు వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట పైన అంటే ఇటీవల కాలంలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీ సందర్భంగా తిరుపతి పద్మావతి పార్కు వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట పైన ఏ కమిటీ లేదా కమిషన్ వేశారు అంటే M. సత్యనారాయణ మూర్తి. అలాగే మనకి 2015లో గోదావరి పుష్కరాల సంఘటన అంటే పుష్కరాలు జరిగాయి కదా, ఈ సమయంలో కూడా తొక్కిసలాట జరిగింది. అప్పట్లో ఏ కమిటీ వేశారంటే సోమయాజుల కమిటీ వేస్తారు. సోమయాజుల కమిటీ. ఓకే, గుర్తుపెట్టుకో, కమిటీ అన్న కమిషన్ అన్న ఒకటే నాన్న. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. 97 ఆస్కార్ అవార్డులు వార్తలో ఉన్నాయి. 97 ఆస్కార్ అవార్డు నామినేటెడ్ జరిగింది. అంటే 97 ఆస్కార్ అవార్డులు అని మనకి 2025 మార్చి 3వ తారీఖున ఇస్తారన్న. మరి ఈ సమయంలో జనవరి 23వ తారీఖున ఆయా చిత్రాలకు నామినేషన్ జరిగింది. ఆస్కార్ అవార్డులు మొత్తం ఎన్ని కేటగిరీలో ఇస్తారంటే 24 కేటగిరీలో ఇస్తారు కదా. మరి 24 కేటగిరీలో ఇస్తే మరి లేటెస్ట్గా నామినేట్ అంటే ఎన్ని చిత్రాలు, ఒక్కొక్క చిత్రాన్ని ఎన్ని కేటగిరీలో నామినేట్ చేస్తారు అనేది అంటే 2025 ఆస్కార్ అవార్డు 97 ఆస్కార్ అవార్డులు అని పిలుస్తారు. 97వ ఆస్కార్ అవార్డు నామినేషన్ ప్రకటన ఎప్పుడు జరిగింది అంటే 2025 జనవరి 23వ తారీఖున భారత కాలమాన ప్రకారం జరిగింది నాన్న. మరి దీంట్లో ఒక చిత్రం 13 కేటగిరీలో నామినేట్ అయింది. ఆ చిత్రం ఏంటి? మరొక 2 చిత్రాలు కూడా 10 కేటగిరీలో నామినేట్ అయ్యాయి. ఇక నామినేట్ అయ్యే ప్రతి చిత్రానికి కూడా ఆస్కార్ అవార్డు రావచ్చు, రాకపోవచ్చు. అంటే పర్టికులర్ వస్తుంది, కానీ అన్ని కేటగిరీలో రావచ్చు, రాకపోవచ్చు. మరి దీంట్లో ప్రధానంగా 13 నామినేషన్లతో నాన్ ఇంగ్లీష్ మూవీ అనేది ఎంపిక అయ్యింది 13 కేటగిరీలో. ఆ మూవీ పేరు మనం గుర్తుపెట్టుకుంటే ఎమిలియా పెరేజ్. ఓకే, ఎమిలియా పెరేజ్.
నెక్స్ట్ మరొక 2 చిత్రాలు కూడా 10 కేటగిరీలో నామినేషన్ దక్కించుకున్నాయి. 10 కేటగిరీలో ఆ చిత్రాలమ్మ గుర్తుపెట్టుకో. ది బ్రూట్ లిస్ట్. ఓకే, ది బ్రూట్ లిస్ట్. మరొక చిత్రం పేరు వీక్ట్. వీక్ట్ చిత్రాలు కూడా 10 కేటగిరీలో నామినేట్ దక్కించుకున్నాయి. మరి 97వ ఆస్కార్ అవార్డు నామినేట్ జరిగినప్పుడు మరి ప్రదర్శన చేస్తారు. ప్రదర్శన అంటే అక్కడ వాక్యేతగా మాట్లాడే వ్యక్తులు, సింపుల్గా యాంకర్స్. దీంట్లో అమెరికా నటుడు, అమెరికా నటి ఉన్నారు. వారు ఎవరంటే అమెరికా నటుడు బోవెన్ యంగ్. ఓకే, బోవెన్ యంగ్. అమెరికా నటి రాచెల్ సెనాటో. సెనాటో వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అంటే యాంకర్స్ రూపంలో మాట్లాడారు. ఎవరెవరికి వచ్చే మూవీస్ నామినేట్ దక్కించుకున్నాయి అనేది. మరి భారతదేశం నుంచి లాఫ్టా లేడీస్ అనే చిత్రాన్ని కూడా పంపించాం. ఫైనల్గా లాఫ్టా లేడీస్ అనేది ఆస్కార్ అవార్డు జాబితాలో చోటు దక్కించుకోలేదు. కానీ భారతదేశం నుంచి ఒక చిత్రం నామినేట్ దక్కించుకుంది. ఆ చిత్రానికి అవార్డు రావచ్చు లేదా రాకపోవచ్చు. 2025 మార్చి 3వ తారీఖున తెలుస్తుంది మనకి. ఆ చిత్రం ఏంటంటే ఆడమ్. మరి భారతదేశం నుంచి ఒక చిత్రం నామినేట్ అయిందన్నాం కదా, ఆ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహించారు, మరి ఆ చిత్రం ఏం పేరు గుర్తుపెట్టుకోండి. ఆడమ్ జే గ్రేవ్స్. ఓకే, ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించిన అనూజ. ఓకే, అనూజ అనే చిత్రం బెస్ట్ షార్ట్ ఫిలిం లైవ్ యాక్షన్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ఇంతకీ ఆస్కార్ అవార్డులను ఎప్పుడు ప్రారంభించారంటే 1929లో ప్రారంభించారు. లాస్ట్ టైం 2024 అమ్మ 96 ఆస్కార్ అవార్డులో. మరి ఏ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది? ఓపెన్ హైమర్ చిత్రము. అంటే ఓపెన్ హైమర్ చిత్రం అనేది ఎలామా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. బెస్ట్ మూవీ. మొత్తం ఆస్కార్ అవార్డు 24 రంగాల్లో ఇస్తారు. అయితే 2025 జనవరి 23వ తారీఖున అమెరికాలో నామినేషన్ జరిగాయి. మరి ఈ అవార్డు ఎప్పుడు ప్రకటిస్తారు? 2025 మార్చి 2 లేదా 3వ తేదీలో ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక పేరు మారింది. అది కూడా జాతీయ పొగాకు పరిశోధన కేంద్రము. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని పేర్లు మార్చుకున్నాం గతంలో. పాత పేర్లు, కొత్త పేర్లు అంటాం. ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్. పాత పేర్లు, కొత్త పేర్ల మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంది నాన్న. ఓకే, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని పేర్లు మారాయి. అంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్కి పేరు మార్చామని మాట్లాడుకున్నాం. దీంట్లో ఇప్పుడు సిటిఆర్ఐను NIRCAగా మార్చారు. సిటిఆర్ఐ అంటే సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జాతీయ పొగాకు పరిశోధన కేంద్రము. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉందంటే రాజమండ్రికి సంబంధించి, మా రాజమండ్రిలో ఉంది. దీనికి నేమ్ చేంజ్ చేస్తారు. అంటే ఎలా అంటే NIRCAగా. దీన్ని నిర్కా అని పిలుస్తారు. నిర్కా. మరి NIRCA గుర్తుపెట్టుకో. NIRCA అబ్రివేషన్ చూద్దాం. NIRCA అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్. ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మరి ఇటీవల కాలంలో అంటే మరలా మౌంట్ ఎవరెస్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. మౌంట్ ఎవరెస్ట్ అంటే మనకి నేపాల్ గుర్తుకొస్తుంది. మరి ఎవరైతే పర్వత ఆరోహణ చేస్తారో వారు అమౌంట్ కొంత చెల్లించాలి. మరి నేపాల్ దేశంలో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరైనా ఎక్కితే వారు ఒక్కొక్క పర్సన్ ఎంత అమౌంట్ చెల్లించాలి. చాలా భారీ అమౌంట్ని పెంచినట్టు వార్తల్లోకి వచ్చింది. సరే చూద్దాం. దాంట్లో ప్రధానంగా ఎవరెస్ట్ అధిరోహణకు 12.96 లక్షలు 12.96 లక్షలు చెల్లించాలి ఒక పర్సన్. ఎవరైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి, నేను గిన్నిస్ రికార్డ్ సాధించాలనుకున్నప్పుడు. ఎవరెస్ట్ అధిరోహణ అనుమతి రుసుమును నేపాల్ ప్రభుత్వం $11,000 నుంచి $15,000 పెంచింది. మరి ఎప్పటి నుంచి ఇది అమలు అవుతుంది అంటే 2025 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
మరి ఎవరు ప్రకటించారు ఈ విషయాన్ని అంటే నేపాల్ పర్యాటక బోర్డు డైరెక్టర్, ఆయన పేరమ్మ ఆరతి న్యూ ఫానే. ఓకే, ఆరతి న్యూ ఫానే గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ బీఎస్ఎఫ్ ఏడీజీ. బీఎస్ఎఫ్ ఏడీజీ అని వార్తల్లోకి వచ్చింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏడీజీ. ఏడీజీ అంటే అడిషనల్ డైరెక్టర్ జనరల్. అడిషనల్ డైరెక్టర్ జనరల్ అంటే సింపుల్గా అదనపు డైరెక్టర్ జనరల్గా ఎవరు వచ్చారు లేటెస్ట్గా అంటే డైరెక్టర్ జనరల్గా మహేష్ కుమార్ అగర్వాల్ వచ్చారు. మహేష్ కుమార్ అగర్వాల్ బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, దీన్ని సరిహద్దు భద్రతా దళం అంటారు. సరిహద్దు భద్రతా దళం అని పిలుస్తారు. అదే బీఎస్ఎఫ్ డీజీగా అయితే బీఎస్ఎఫ్ డీజీగా ఎవరు పనిచేస్తున్నారు నానా ప్రజెంట్ అంటే దళజిత్ సింగ్ చౌదరి పనిచేస్తున్నారు. ఓకేనా. మరి బీఎస్ఎఫ్ అనేది ఎప్పుడు ఏర్పాటు అయింది అంటే మనం 1965లో ఏర్పాటు అయిందని గుర్తుపెట్టుకోవాలి. మరి లేటెస్ట్గా సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డీజీగా ఎవరు వచ్చారు, ఇది ఇంపార్టెంట్. అంటే సిఆర్పిఎఫ్ డీజీగా జ్ఞానేంద్ర ప్రతాప్ వచ్చారు. జ్ఞానేంద్ర ప్రతాప్ గారు వచ్చారు. సిఆర్పిఎఫ్ అనేది 1939లో ఏర్పాటైంది. 1939లో ఏర్పాటైంది. అదే సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డీజీగా ఎవరు పనిచేస్తున్నారు, రాజవేంద్ర సింగ్ భట్టి గారు పనిచేస్తున్నారు. రాజవేంద్ర సింగ్ భట్టి. అంటే బీఎస్ఎఫ్ డీజీ అంటే డైరెక్టర్ జనరల్గా దళజిత్ సింగ్ చౌదరి. బీఎస్ఎఫ్ ఏడీజీ అంటే అడిషనల్ డైరెక్టర్ జనరల్గా వచ్చిన వ్యక్తి మహేష్ కుమార్ అగర్వాల్. సిఆర్పిఎఫ్ డీజీగా జ్ఞానేంద్ర ప్రతాప్ వచ్చారు. సిఐఎస్ఎఫ్ డీజీగా రాజేంద్ర సింగ్ భట్టి పనిచేస్తున్నారు. ఓకే. అదే సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి ఎవరు పనిచేస్తున్నారంటే నల్లతంబి కలాయ్ సెల్వి గారు పనిచేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ 2024 విడుదల. అంటే హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ 2024 సంబంధించి 2025లో రిలీజ్ చేస్తారు. దాంట్లో ప్రధానంగా గమనిస్తే హురున్ గ్లోబల్ ఇండియన్ లిస్ట్ 2024 దాదాపుగా 200 కంపెనీలు జాబితాను రిలీజ్ చేస్తారు. దీనిలో ఒక ఉమెన్ ఉందమ్మా. ఆ ఉమెన్ చాలామంది ఉన్నారు. అంటే ప్రధానంగా ఎక్కువ దీనిలో అత్యంత ప్రభావవంతమైన మహిళగా పేరు పొందిన వ్యక్తి ఎవరంటే ఛానల్ గ్లోబల్ సీఈఓ లేనా నాయర్ ఎంపికయ్యారు. దీంట్లో ప్రధానంగా ఒక 14 మెంబర్స్ ఎవరంటే ఐఐటి మద్రాస్ వారే ఉన్నారు. ఐఐటి మద్రాస్. దీంట్లో అగ్రగామిగా ఉన్న టాప్ 10 మెంబర్స్ చూద్దాం. టాప్ 10 మెంబర్స్ ఎవరెవరు చూద్దాం. లేటెస్ట్గా హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ 2024 వచ్చింది కదా, దాంట్లో టాప్ 3 ఎంతమంది ఉన్నారు, వారి పేర్లు ఏం పేర్లు అంటాడు. మన టాప్ 10 చూద్దాం ఒకసారి. అగ్రగామి 10 మంది. ఓకే, ఇక్కడ వ్యక్తి పేరు, ఇక్కడ సంస్థ పేరు. దీంట్లో సత్య నాడెల్లా, ఓకే, మైక్రోసాఫ్ట్ సిఇఓ. నెక్స్ట్ వన్ సుందర్ పిచాయ్, నెక్స్ట్ ఆల్ఫాబెట్ సంస్థ. నెక్స్ట్ వన్ నీల్ మోహన్, యూట్యూబ్ సిఇఓ. మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇది. నెక్స్ట్ థామస్ కురియన్, ఓకే, గూగుల్ క్లౌడ్ నెక్స్ట్ గూగుల్ క్లౌడ్. నెక్స్ట్ వన్ సంతాన్ నారాయణ్, ఓకే, అడోబ్ సంస్థ చెందినవారు. నెక్స్ట్ వన్ సంజీవ్ లాంబా, ఒక లిండే సంస్థ చెందినవారు. నెక్స్ట్ వన్ వసంత నరసింహన్, ఓకే, నోవర్టిస్. నెక్స్ట్ అరవింద్ కృష్ణ గారు ఐబిఎంకి చెందినవారు, ఐబిఎం. నెక్స్ట్ వన్ విమల్ కపూర్, ఓకే, హానీవెల్ సంస్థ చెందినవారు. నెక్స్ట్ వన్ కేవిన్ లోబో, ఓకే, స్టెక్టర్ కంపెనీకి చెందినవారు అనేది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో 14 మెంబర్స్ ఐఐటి మద్రాసు వారే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మరి ఐఎండి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ సంస్థ. ఇటీవల కాలంలో భారత వాతావరణ సంస్థ 150 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఐఎండి అనే సంస్థ 1875 జనవరి 15వ తారీఖున ఏర్పాటైంది.
మరి ఈ సంస్థ 2025 జనవరి 15 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? 150 ఇయర్స్. మరి ఐఎండి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ సంస్థకు చెందిన ఒక వ్యక్తి డైరెక్టరమా అంటే ఐఎండి డైరెక్టర్ వార్తల్లోకి వచ్చారు. ఈ ఐఎండి డైరెక్టర్కి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు వార్తలో ఉంది, ఒక్కసారి చూద్దాం. సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్రకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఆ పురస్కారం పేరు అవుట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు. ఓకే, అవుట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు ఇటీవల కాలంలో ఎవరికి వచ్చిందంటే జనరల్ మృత్యుంజయ మహాపాత్రకు. ఎవరు ఇచ్చారు ఈ అవార్డు అంటే అమెరికన్ మెట్రలాజికల్ సొసైటీ వారు. అంటే ఇటీవల కాలంలో అమెరికన్ మెట్రలాజికల్ సొసైటీ వారు ఇచ్చిన అవార్డు పేరు అవుట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు. ఎవరికి వచ్చింది? జనరల్ మృత్యుంజయ మహాపాత్ర. ఆయన ఏ పేరుతో పిలుస్తారంటే సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన ఎవరు అంటే ఐఎండి డైరెక్టర్. ఐఎండి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఈ సంస్థ ఏర్పాటే 2025 నాటికి 150 ఇయర్స్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.